అబ్బా ఇప్పుడు దేశమంతా అటు దిక్కే చూస్తుంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది మాకు తెలవాలి అనుకుంటా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. ఇంతకు ఎటు దిక్కు అర్థమయ్యే ఉంటది కదా. జల్లికట్టు దిక్కు కాదు, విశాఖపట్నంలో ఉన్న ఆర్కే బీచ్ దిక్కు. మరి ఉత్తగానే ఉంటుందా? పవన్ సారు వెనక మర్రా ఉంటా అంటే ఆంధ్ర యూత్ పవర్ ఏందో చూపెట్టకుండానే ఉంటారా? ఇక దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉన్నది. అన్ని నేనే చెప్పాలా? వార్త చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సస్పెన్స్, ఏం థ్రిల్లింగ్, ఏం పబ్లిసిటీ, ఏం సెంటిమెంట్, ఏం ట్విస్టులు. ఏ సినిమాకు కూడా గింత టెన్షన్ వల్లేదు అనుకో రాదుండ్రి పబ్లిక్. రేపు లచ్చల ఆంధ్ర పడుసు పొద్దులు ఆర్కే బీచ్ల్లో ఓడవనికి తయారుగున్నాయి. జల్లికట్టులోలితోని ప్రత్యేక హోదా తెచ్చుకుందామని పవనాల్ సార్ ట్వీటిండు కదా. నిన్న డీజే పాటలు కూడా విడుదల చేసిండు ఊపు తెచ్చేదందుకు హోదా లేలేంగే ఉద్యమాన్ని. దేశ్ బచావో పోస్టర్లతోని ఫుల్ పబ్లిసిటీ కూడా వచ్చింది. ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వకపోయినా పవనాల్ సార్ ఇచ్చిన పిలుపుతోని 10-20 సినిమాలు ఒక్కసారి విడుదలైన సంబరం చేసుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. కడమ జనం కూడా ఏం తక్కువ లేరు. ఎట్లా చేసి కేంద్ర పోళ్లకు ఆంధ్రోళ్ళ పవర్ ఏందో చూపెడదామని గట్టి పట్టే పట్టిండ్రు. అన్ని పనులు ఇడిచిపెట్టి అందరం ఆర్కే బీచ్ లో కలుద్దాం రాని ఆన్లైన్ లా బయట పెద్ద ఉద్యమమే షురువు చేసిండ్రు. ఇక ఈ ప్రదర్శన దాని ఫలితం ఎట్లుంటుందో రేపు ఎరకైతుంది. గాని దీంట్లో జగనాల సార్ వచ్చి అసలు ట్విస్ట్ పెట్టిండు. పార్టీ వద్దు, జెండా వద్దు, ఏపీ కోసం కలిసి నడుమని జనం నడుంగడుతుంటే ఓదార్చేదందుకు నేనొస్తా అని చెప్పిండు. నాయకుడు ఎవరని అడిగిన వాళ్ళకు ఎక్కిళ్ళు వచ్చేటట్టు చేసిండు. అరెస్ట్ చేస్తాము, ఇంకొకటి చేస్తాము అని అంటే మీ ఇష్టానికే విడిచిపెడుతున్నాను. నేను విశాఖపట్నం రేపు సాయంత్రం బయలుదేరి నేనే విశాఖపట్నంకు పోతాను. నేను కూడా విశాఖపట్నం ర్యాలీలో, క్యాండిల్ లైట్ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గట్టిగా కూడా చెప్తా ఉన్నాను. ఈ ముచ్చటిని పవనాల కుతుకలు ఎలక్కై పడ్డట్టు అయి ఉంటది. పోన్రి, ప్రత్యేక హోదా కొట్లాటకు ఇంత పెద్దగా తయారైతుంటే నేను వస్తానని పవనాల్ సారే చెప్పలేదు. కానీ ఇప్పుడు చూడండి, జగనాల్ సార్ పోతే దానికి జగనే నాయకుడు అవుతాడు కదా. అట్లా కావద్దని పవన్ సార్ కూడా పోతే ఇద్దరు కలిసి ఒక్కటే పాట అందుకోవాలి. అట్లా చేస్తే దోస్తు మోడీ సారు, సోపతిగాడు చంద్రాల్ సార్ ఏమనుకుంటారు? ఏంది కథ? ఏదో కట్టెరగకుండా పాము చావకుండా జనసేన జెండాను పెద్దగా చేసుకుంటా పోతుంటే జగనాల్ సార్ వచ్చి క్లైమాక్స్ రక్తి కట్టించిండు కదా. మరి షో ఆఖరికి ఏమైతుందో ఏందో చూడాలి. టీవీ